తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాయదుర్గం, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడుపల్లిలో వర్షం పడుతోంది. ఇటు కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్ లో వర్షం పడుతోంది. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం, రాత్రి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియనుంది. నగరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో పాఠశాలలకు ఇవాళ, రేపు ముందస్తుగా సెలవు ప్రకటించారు. భారీ వానలతో ఇవాళ, రేపు జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నడుస్తాయి. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని హైడ్రా సూచించింది. 2 రోజుల పాటు వాహనాలు బయటకు తీయొద్దని హైడ్రా కోరింది. అతి భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీ వరద పోటెత్తింది. దీంతో మూసీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.